ఏది అవసరమో అది ఎవరికైతే దక్కుతుందో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్టు. ఆకలేసినప్పుడు అన్నం దొరకాలి, తినే పదార్థాలు దొరకాలి, దాహం వేసినప్పుడు దాహం తీరాలి, ఎవరైనా తోడు కావాలి అంటే, ఒక చక్కని మాట కావాలి అంటే ఒక మంచి మిత్రుడు దొరకాలి, అంతే కదా. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఎప్పుడైతే సిద్ధిస్తూ ఉంటాయో అది లక్ష్మీ అనుగ్రహం. అంతేగాని మా దగ్గర ఇన్ని ఆస్తులు లేవు, మాకు అసలు ఇళ్ళు లేవు, లేకపోతే ఇంత సంపాదన లేదు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహించలేదు అని అనడానికి లేదు. ఇంకా చెప్పాలి అంటే ఎంతో ఓర్పుతో, ఎంత సహనంతో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉన్నట్టే. అందుకే ఆంజనేయ స్వామి ఆయన ప్రయాణం మొదలు పెట్టినప్పుడు రామాయణంలో సుందరకాండ అని అంటారు కదా. సుందరం అనే పేరు ఎందుకు పెట్టారు? అక్కడ ఆంజనేయ స్వామి అందంగా ఉన్నాడన్నది కాదు, అక్కడ ఆయన చకచక ఆయన నేర్పుతో, ఓర్పుతో, శక్తితో, సహనంతో సాధించుకుని వచ్చాడు పని. అందుకే ఆయన్ని శ్రీమాన్ అని అంటారు. వాల్మీకి మహర్షి ఈ పదాన్ని బహుశా రామాయణంలో ఇంకా ఎక్కడా వాడలేదు. శ్రీమాన్ అంటే ఐశ్వర్యవంతుడు. ఏమిటి ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న ఐశ్వర్యం? ఆయన ఏమైనా ఒంటి నిండా నగలు వేసుకుంటాడా? లేదు. ఆయన వస్త్రధారణ మనకి తెలుసు, ఒక మృగం. కాబట్టి ఆయన ఏ రకంగా అయితే లక్ష్య సాధన కోసం ఆయన తప్పించిపోయాడో అది లక్ష్మీ అనుగ్రహం. అందుకే శ్రీమాన్ అని అన్నారు. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం ఉంటే లక్షణాలు మనలో ఏవైతే అమ్మ పెట్టిందో వాటిని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేస్తూ, అందుకే అంటారు కదా లక్ష్మీదేవిని చంచల చపల అని అంటారు. చాలా చంచలంగా ఉంటుందట లక్ష్మీదేవి, అలా అలా తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోదామా అని. కాబట్టి ఎప్పుడైనా అమ్మవారు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వెళ్ళిపోతారు? మన ప్రవర్తన, అహంకారం అలా వచ్చిన వెంటనే అమ్మవారు వెళ్ళిపోతారు. అమ్మవారు స్థాయిని ఇస్తారు, సంపద ఇస్తారు, సహృదయం కూడా ఇస్తారు. కానీ వాటిని మనం తొలగించి మనకి నచ్చిన పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఒక్క క్షణం కూడా ఆగదు. అమ్మ వెళ్ళిపోవడానికి ఆలోచించదు. ఇంకా చెప్తూ ఉంటారు, మనకి కొన్ని కథలు వినిపిస్తూ ఉంటాయి. శ్రీహరి ఒప్పుకోడట, ఆయన వెంటనే తన భార్యని వచ్చే అని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడట. కాబట్టి లక్ష్మీదేవి అంటే ధన్యత పొందడం. ధన్యత అంటే ఎప్పుడు ఏది అవసరమో. ఒక క్షత్రియుడు ఉంటాడు, యుద్ధ భూమిలోకి వెళ్ళాడు, అప్పుడు ఆ క్షత్రియుడికి ఏది అవసరం? ధైర్యం అవసరం. అంతేగాని నేను ఇన్ని నగలేసుకున్నాను నన్ను చంపకండి అని అంటాడా? కాదు కదా. నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, ఇంత సంపద ఉంది, నన్ను చంపకండి అంటాడా? కాదు. యుద్ధ భూమిలో కావాల్సింది ధైర్యం. సంతోషంగా నవ్వుకోవడం కావాలి, అలసట ఉండకూడదు, ఉత్సాహం ఉండాలి, కోపం ఉండకూడదు, సహనం ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈ లక్షణాలు మనకి అవసరం. సహనం, శాంతి, నవ్వు, సంతోషం ఇవ్వగలగడం, చక్కగా ఓర్పుతో ఉండగలగడం, అవతల మాట మంచిది అంటే వినగలగడం, చెడ్డది అంటే ఖండించి మనం వాళ్ళకి నేర్పించగలగడం, ఈ లక్షణాలే. ఇటువంటి లక్షణాలను మనకి ఇచ్చేది లక్ష్మీదేవి అని తెలుసుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు డబ్బు 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 అని అమ్మవారిని మనం వేధించాం. అమ్మవారు ఇచ్చే ఆ జ్ఞానాన్ని లేకపోతే ఆ సత్ప్రవర్తనని మనం ఎప్పుడూ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే లక్ష్మీదేవిని మనం పదే పదే కోరుకోవాలి. కాబట్టి శ్రావణ మాసం అన్న వెంటనే లక్ష్మీ ఆరాధన చేసినప్పుడు లక్షణాలు ఏవైతే అమ్మ ఇస్తున్నారో వాటిని సద్వినియోగం చేసుకుందాం. అమ్మ ప్రతి ఒక్కరికి ఎన్నో లక్షణాలు ఇచ్చారు. వీటన్నిటితో ముందుకు వెళుతూ మంచి పనులు చేస్తూ మనం కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. మరొకసారి మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు.